వైసీపీ కుల రాజకీయాలకు కాపు సామాజిక వర్గమే కేంద్ర బిందువు కానుందా? అందులో భాగంగానే జగన్ తన పార్టీకి కాపు కవచం కోసం నాడు ముద్రగడను తెర మీదకు తెచ్చారా? నేడు అంబటి అరెస్టును రాజకీయంగా వాడుకుంటున్నారా? వంగవీటి రాధాను తిరిగి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారా? ఇందుకోసం వైసీపీ తెర వెనుక రాజకీయం మొదలు పెట్టేసిందా? అందుకు వంగవీటి కూడా సూచనప్రాయంగా అంగీకారం తెలిపారా? తాజాగా వైసీపీకి అనుకూలంగా రాధా చేసిన కామెంట్స్ ఏం సూచిస్తున్నాయి? ఏపీ రాజకీయాల్లో మళ్లీ మంటలు రేపుతున్న పేరు వంగవీటి రాధ. వంగవీటి రాధాకృష్ణ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా? సైకిల్ దిగి వైసీపీ గూటికి చేరతారా? లేదంటే మరేదైనా పార్టీలో చేరతారా? ఇటీవల జరుగుతున్న పలు రాజకీయ పరిణామాలు వంగవీటి రాధ టీడీపీని వీడతారు అనే దానికి సంకేతాలిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ వంగవీటి రాధ రాజకీయాల్లో అంతగా యాక్టివ్గా లేరు. ఒక వంగవీటి మోహనంగా విగ్రహాల ఆవిష్కరణకు తప్ప మరే కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. అయితే ఇటీవల కాలంలో వైసీపీ నేతలతో మాత్రం తరచూ కలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత దాడిశెట్టి రాజా, వైసీపీ యువనేత జంకపూడి గణేష్లకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఒకవైపు టీడీపీలో ఉంటూ వైసీపీ నేతలకు మద్దతుగా ఉండాలంటూ కాపు నేతలకు పిలుపు ఇవ్వటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉండే పేరు వంగవీటి కుటుంబం. ఆ కుటుంబానికి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు, అభిమానుల అనుబంధం, రాజకీయ ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు వంగవీటి రాధ వేస్తున్న అడుగులు మళ్లీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల కాకినాడ జిల్లా డి పోలవరంలో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ చర్చలకు కేంద్ర బిందువైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాధ అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన మాట్లాడిన విధానం, స్టేజ్ మీద ఉన్న నాయకులు చెప్పిన మాటలలోని సంకేతాలు అన్ని కలిపి చూస్తే ఇది సాధారణ ప్రసంగం కాదు అన్న భావన బలపడుతోంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు దాడిశెట్టి రాజా, జంకంపూడి గణేష్ కూడా పాల్గొన్నారు. వారితో కలిసి స్టేజ్ పంచుకున్న రాధ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వారిపై ప్రశంసలు కురిపించారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు వీళ్ళకి ఉండాలి, వీళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా చేయగలరు అని చెప్పటం ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలపై కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ఓవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు, మరోవైపు ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు ఇలా బహిరంగంగా ప్రోత్సహించడం సాధారణ విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు, గత కొంతకాలంగా రాధ ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పులు కూడా ఇదే దిశలో ఉన్నాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల సమయంలో రాధ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అండగా నిలిచారు. కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి రావటంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ సమయంలో రాధకు ఎమ్మెల్సీ లేదంటే మరేదైనా కీలక పదవి వస్తుంది అన్న ప్రచారం కూడా బలంగా జరిగింది. కానీ ఎన్నికల తర్వాత అలాంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. వాస్తవానికి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పదవులు వచ్చినా రాధ మాత్రం ఖాళీగానే మిగిలిపోయారు అన్న భావన ఆయన అభిమానుల్లో ఉంది. వంగవీటి అభిమానులు కూడా తమ నాయకుడికి ఎప్పుడు న్యాయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఆశలు నెరవేరలేదు. ఈ నిరాశ కూడా రాధ రాజకీయ నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రాధ ఇటీవల కలుస్తున్న వ్యక్తులు కూడా రాజకీయంగా సందేహాలకు తావిస్తున్నాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ ఎమ్మెల్యే వల్లభరెడ్డి వంశీని కలవటం, పలు కార్యక్రమాల్లో వైసీపీ నేతలతో దగ్గరగా కనిపించడం, ఇప్పుడు ఈ విగ్రహావిష్కరణలో వారిని పొగట్టం, ఇవన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద రాజకీయ మార్పు జరుగుతోందా అన్న అనుమానం సహజంగా వస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన కోణం కాపు సామాజిక వర్గం. ఆ వర్గాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రభావం చాలా పెద్దది. ముఖ్యంగా విజయవాడ, గోదావరి జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాధ చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఒక పెద్ద సామాజిక సంకేతంగా కూడా పరిగణిస్తున్నారు. కాపు ఓటర్లకు వైసీపీ నేతలను బలపరచాలని పిలుపునివ్వటం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే వైసీపీకి కాపు వర్గంలో పూర్తిస్థాయి మద్దతు దక్కలేదు అన్న విశ్లేషణ ఉంది. ముద్రగడ పద్మనాభం వంటి నేతల ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అలాంటి సమయంలో రాధ వంటి ప్రభావశీల నాయకుడు వైసీపీకి దగ్గరవుతే ఆ సమీకరణాలు మారతాయా అన్నది ఆసక్తికరమైన అంశం.
ఇక అదే సమయంలో వంగవీటి కుటుంబానికి వ్యతిరేకంగా నిలిచిన దేవినేని వర్గం కూడా వైసీపీలో ఉంది. ముఖ్యంగా దేవినేని అవినాష్ వంటి నాయకులు పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో రాధ వైసీపీలోకి వెళ్లటం సాధ్యమా? వెళ్లినా ఆ రెండు వర్గాలు ఒకే వేదికపై కలిసిపోతాయా అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఇంకోవైపు చూస్తే ఇదంతా కేవలం రాజకీయ ఒత్తిడి సృష్టించడానికి తీసుకున్న స్ట్రాటజీ అయి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. టీడీపీతో తనకు సరైన ప్రాధాన్యం దక్కటం లేదు అన్న సందేశాన్ని బలంగా పంపేందుకు రాధ ఏ విధంగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానం కూడా ఉంది. రాజకీయాల్లో ఇలాంటి సిగ్నల్స్ కొత్తేమీ కాదు. మొత్తంగా చూస్తే వంగవీటి రాధ ప్రస్తుత రాజకీయ ప్రయాణం స్పష్టత కంటే ప్రశ్నలనే ఎక్కువగా మిగులుస్తోంది. ఆయన అడుగులు వ్యూహాత్మకమా లేక పరిస్థితుల ప్రభావమా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఓ విషయం మాత్రం క్లియర్. రాధ చేసే ప్రతి కదలిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపించే స్థాయిలోనే ఉంది. వంగవీటి రాధాకృష్ణ శైలి ఎప్పుడు వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు అన్నట్లుగా ఉంటుంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా తన తండ్రి రంగ అనుచరులను, అభిమానులను కాపాడుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పదవుల కంటే తన సామాజిక వర్గాల్లో పట్టుకోల్పోకుండా ఉండటమే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయన టీడీపీలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో తన రాజకీయ అడుగుల గురించి ఆయన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.